క్రిష్ అండ్ బాలయ్య అనే వెరైటీ అండ్ రేర్ కాంబోలో తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి అంచనాలను అందుకోవడమే కాదు అందరినీ అబ్బురపరిచింది. 99 సినిమాలు చేసి అందరికీ అలవాటైపోయిన బాలయ్య ఫేస్ను, బేస్ వాయిస్ను మార్చి చక్రవర్తిలా చూపించి అందరి చేత కాంప్లిమెంట్స్ అందుకున్నాడు క్రిష్. 100వ సినిమాగా పర్ఫెక్ట్ కథను ఎంచుకున్నారని బాలయ్యకు పొగడ్తలు వెల్లువెత్తాయి. దీంతో సమర్పడిన బాలయ్య క్రిష్ వర్కింగ్ స్టైల్కి, జడ్జిమెంట్కి ఫిదా అయిపోయి ఒక క్రూషియల్ డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం అబ్రాడ్లో ట్రైనింగ్ తీసుకుంటున్న నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీని క్రిష్కి అప్పగించనున్నాడు. వాసిష్ఠపుత్ర పులోమావిగా తెరకెక్కే ఆ సినిమాను బాలయ్య స్వయంగా నిర్మిస్తాడనేది మరింత ఆసక్తికర అంశం. బాలయ్య ఎవరినైనా నమ్మితే వాళ్లకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తాడో ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేస్తుంది. పైగా చారిత్రక సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర బాలయ్యతో తొడగొట్టించి దాన్ని కూడా కథలో లింకప్ చేశాడు క్రిష్. అలాగే బాలయ్య కోరిక మేర చివరి ఫైట్లో 2 తొడలు కొట్టే సీన్ని కూడా అద్భుతంగా మలిచాడు. దాంతో ఫుల్గా ఇంప్రెస్ అయిన బాలయ్య 2-3 సినిమాల తర్వాత మోక్షజ్ఞతో క్రిష్ సినిమా ఉండేలా ప్లాన్స్ వేస్తున్నాడట. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.